ఎక్సలెంట్ గా ఉంది విత్తనం మట్టుకి ఇచ్చిన మమ్మల్ని మర్చిపోరు. మేము కూడా రైతులకు మంచి విత్తనం ఇది. మా చేలు కూడా రోజుకి ఇద్దరు ముగ్గురు చూసిపోతున్నారు. గురునాథం గారు వచ్చిన పోయిన కానించి మా చేను చూడని వాళ్ళు రైతులు లేరు. వెల్కమ్ టు ఇందార శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలము రేమిడిచర్ల గ్రామంలో రైతులతో ఉన్నాము. వీరు ఇక్కడ మిర్చి సాగు చేస్తున్నారు. సో మీ ఖమ్మం జిల్లాలో నేను వివిధ రకాల అంటే మిర్చి ఫీల్డ్ తిరగడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ విలేజ్కు. సో ఇక్కడ వీరిద్దరు రైతులు ఇక్కడ మిర్చి సాగు చేస్తున్నారు. భవస్విని అనే వెరైటీనా? భవస్విని వెరైటీ సాగు చేస్తున్నారు. సో ఈ భవస్విని వెరైటీ ఏ విధంగా ఉంది, వీరు ఇందులో ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టినారు, ఈ విత్తనం యొక్క ప్రత్యేకత ఏంది, పూర్తి మిర్చిలో వీరి యొక్క అనుభవాలను ఈ వీడియోలో అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు కోటేశ్వరరావు నంగడాల. మీరు? మీకు మిర్చి సాగు చేస్తారా? ప్రతి సంవత్సరం మిర్చి ప్రతి ఒక్క సంవత్సరం 30 సంవత్సరాలు సుమారు 2 ఎకరాలు 5 ఎకరాలు 2 నుండి 5 ఎకరాలు అంతే. ఇప్పుడు ఇక్కడ ఈ భవస్విని వెరైటీ ఎన్ని ఎకరాలు? 5 ఎకరాలు వేసి ఇది 2 ఎకరాలు. ఇది 2 అది మొత్తం 5 ఎకరాలు. మొత్తం 5 ఎకరాలు. 5 ఎకరాలు భవస్విని వేసి. ఇప్పుడు అంటే భవస్విని ఇంత ముందు సంవత్సరం వేసిండ్రా? ఈ సంవత్సరం వేసామండి. అంటే జనరల్ గా కొత్త విత్తనం వస్తే ఒక 2 ఎకరాలు ఎకరం వేసి వేయకుండా రైతులు ఉంటారు, చూద్దామని. అవును. మీరు మొత్తం 5 ఎకరాలు కొత్తగా ఒకటేసారి భవస్విని వేసామండి. మరి అది ఎట్లా వస్తుంది క్రాప్, ఏ విధంగా వస్తుంది మీరు ఎక్కడ తెలుసుకున్నారా? భవస్విని విత్తనం అంటే దిగుబడి బాగా వచ్చేసింది, దగ్గర కాపు, తర్వాత దానికి నల్లి కూడా కొంచెం కంట్రోల్గా ఉంటుంది, బాగా ఉంది, దిగుబడి కూడా బాగా వస్తుంది. ఎకరానికి 30-35 వస్తుంది మా చేలు వరకు. హనుమాన్ స్పీడ్ లో తెచ్చాం. ఖమ్మం అండి, ఖమ్మం హనుమాన్ స్పీడ్ లో తెచ్చాం. శేఖర్ గారు అన్న గురునాథం గారు, శేఖర్ గారు అక్కడ. అంటే నేనంటే నా డౌట్ ఏంటంటే మీరు ఎక్కడైనా విత్తనాలు జనరల్ గా రైతులు అడుగుతుంటే 20 సంవత్సరాల గుంటూరు తెచ్చాం, అది ఓకే, అక్కడ మాకు అనుకూలం అనిపించలేదు. ఇది కొంచెం బొబ్బర్ తట్టుకోవడం కానీ గద్దె దగ్గర కానీ కొద్ది వాతావరణం. ఈ సంవత్సరం కొత్తగా ఎకరం 2 ఎకరాలు వేస్తారు రైతులు ఏదైనా కొత్త విత్తనం. మీరు ఒకటేసారి 5 ఎకరాలు అంటే ఎక్సలెంట్ గా ఉంది విత్తనం మట్టుకి ఇచ్చిన మమ్మల్ని మర్చిపోరు. మేము కూడా రైతులకు మంచి విత్తనం ఇది. మా చేలు కూడా రోజుకి ఇద్దరు ముగ్గురు చూసిపోతున్నారు. గురునాథం గారు వచ్చిన పోయిన కానించి మా చేను చూడని వాళ్ళు రైతులు లేరు. ఎక్కడ వాళ్ళు? ఈ మా చుట్టుపక్కల ఎరిపాల మండలంలో ఉన్న వాళ్ళు చాలా మంది తెలిసిన వాళ్ళు. అరే పలానా వాళ్ళు గురునాథం గారు వచ్చింది, వాళ్ళు వేశారు. వేరే వెరైటీస్ గురుమూర్తి గారు వచ్చిన రోజు మా చేతి చూడకుండా ఉండరు, చూసిపోతూనే ఉండరు ప్రతి వాళ్ళు పాపం. అయితే ఆయన గారు కూడా మంచోడు, విత్తనం ఇచ్చిన ఆయన. ఆ విత్తనం కూడా ఆయన గారు కూడా మాకు మంచిగా ఇచ్చింది. మమ్మల్ని కలిసి విత్తనాలు తీసుకుంటారు కదా. అవును. విత్తనాలు తీసుకున్నాక విత్తనాలు ఇచ్చే షాప్ వాళ్ళు మీకు మందులు అవి ఏమన్నా సజెస్ట్ అంటే చెప్తారా? ఇట్లా ఈ మందు కొట్టాలి చెప్పింది కూడా నిన్న. షాప్ కాడికి పోయాక నా చేను ఈ చేను ఆ చేను మీరు ఇచ్చిన విత్తనాన్ని బట్టి షాప్ కాడికి పోయాక ఫోన్ చేసి నాకు అర్థం కాకపోతే మళ్ళీ ఆ నెంబర్ తీసుకొని అబ్బాయి నెంబర్ తీసుకొని ఫోన్ చెప్తే పలానా మంది ఇవ్వండి వాళ్ళకి, ఈ కోట అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో కోట ఇవ్వని చెప్పేసి విత్తనం చెప్పిండు. విత్తనం ఇచ్చిన చెప్పింది. అవునవును. ముఖ్యంగా విత్తనం తీసుకుంటారు, నల్లి, దోమ, ఎన్నో రకాల ఇప్పుడు ఇబ్బందులు. ఏ మందులు స్ప్రే చేసినా తగ్గది. అటువంటిప్పుడు రైతుకు బాగా కన్ఫ్యూజ్ అవుతాడు, భయపడిపోతాడు. ఇప్పుడు దాకా మా సొంత నిర్ణయంతో మా పోర్షన్ చేసుకున్నాం. అబ్బాయి వచ్చి చేంజ్ చూసిపోయిన తర్వాత షాప్ కాడికి వెళ్ళాక బాబాయ్ నేను చెబుతానే ఒక మందులు 2 చివరి రాష్ట్ర పల్లె కదా ఇది కాపు అంతా అయిపోయింది చేను, ఆ 2 మందులు షాప్ కాడికి పోయాక నాకు ఫోన్ చేయని మాట్లాడుతానంటే ఆ షాప్ నెంబర్ ఇచ్చి మాట్లాడితే అదే మందు ఈ రోజు తీసుకొచ్చి కొడుతున్నా. స్టార్ట్ చేయాలి 3 రోజులు అయింది కొట్టగా మందు జీవాలు వేసుకొచ్చిన తర్వాత. దూరం ఎంత పెట్టుకున్నారు? ఇది దూరం అండి 30 అంగుళాలేమో నిడు బారు, 20 అంగుళాలు ఎడల్పు. అంటే ఇది వెరైటీ ఎందులోకి పోతుంది? లావా, సన్నీడు, బారు. అంటే బార్ అంటే పొడవు సన్నీడు నీట్ గా ఉంది. కాయ అంటే తేజ కిందకి వస్తుందండి. విత్తనం కూడా చాలా మంది రైతులు భవస్విని నేను కూడా విన్నా, మంచి వెరైటీ వినడం జరిగింది. మీకైతే సొంత ఇప్పుడు క్రాప్ కూడా అంటే ఇప్పుడు ఈ మధ్యలో నల్లి ఎఫెక్ట్ తోని ఇప్పుడు తోటలు ఈ రోజు వెళ్ళి చూస్తే తోట బాగుంది, ఒక 2-3 డేస్ లోనే తోట నల్లి ఎఫెక్ట్ అయ్యి మొత్తం చేంజ్ అయిపోతుంది. మీకు ఏమన్నా నల్లి ఎఫెక్ట్ వచ్చి దాని సరైన మెడిసిన్స్ వాడకనే నల్లి వస్తుంది, లేత రాదు. మేము 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ట్యాంక్ ఎత్తాల్సింది. ఇవాళకి 5 రోజులు అయింది, ఒక రోజు గడిచింది నాది. 3 నాడో లేకపోతే 4 రోజులు లెక్కేసుకుంటాం. ప్రతి 4 రోజులకు స్ప్రే చేస్తాం. మనకు తోట ఏమి ఇబ్బంది కాకుండా దిగుబడి కూడా ఇప్పుడు అనుకూలంగా ఉంది. మా తోటలో చూసిపోతున్నారు రైతులు. వీళ్ళు ఏం కొడుతున్నారు మంది అంటే మేము వాళ్ళు కొట్టిన మంది కానీ మేము కంటిన్యూగా 4వ నాడు పంపు ఎత్తాల్సిందే, వదిలే పూట మాటి పూట మిస్ అవని. మీరు విత్తనం అనేది కరెక్ట్ ఎన్నుకున్నారు, మందులు కూడా కరెక్ట్ స్ప్రే చేస్తున్నారు. ఆ విధంగా చేసినప్పుడే రైతుకు మంచి ఎనికి ముందుకు రావటం కూడా ఉండదు. మందు ఈ కోటా కొట్టుంటే రేపు ముందే
ప్రిపేరింగ్ చేస్తుంది రాలిపోవటం ఒక ఇప్పుడు పూత కూడా రావడం రైతు చాలా ఫస్ట్ లో రాలిందండి. కొన్ని విత్తనం ఏంటంటే స్టార్టింగ్ లో మేము అనుకూలంగా ఎట్లా జరిగిందంటే బెట్ట రావాలనుకుని ఉంచితే పొరపాటు జరిగింది. అది ఆ పొరపాటు కింద జరగబడితే ఎకరానికి 5 క్వింటాల చిల్లర పోయింది మా చేలలో. ఫస్ట్ ఏం చేసి బెట్ట ఇచ్చింది నడువులు ఉండాలి ఆగిన, లేకపోతే ఆ కింద తంతి నుంచి రెండో తంతికి ఇంకా దిగుబడి వచ్చేది. ఆ పొరపాటు జరిగింది, దాని మీద తలకాయ పైన వేసింది గట్టిగానే, దిగుబడి మంచిగానే వస్తుంది. ఎకరానికి 30-35 మట్టుకు వస్తాయి. 30 దాటి దగ్గర లోన్ అయితే రాదు. మా అంచనా మట్టుకు 30 వరకు టార్గెట్ వేసాం. మరి దాన్ని భగవంతుడి దయ మా చేతిలో 30 పైన లోన్ అయితే కాదు. పెట్టుకోవచ్చు రైతులు కూడా. ఈ మందులు మీరు స్ప్రే చేసిన వెంటనే ఇప్పుడు ముడత ఉంది, నల్లిది ముడత, కింది ముడత వెంటనే కవర్ అవుతుంది మందు స్ప్రే చేస్తే. ఒక మందు కలప 3 మందులు ఎడేటి దానికి నల్లికి మందు వేస్తాం, ముడతగా మందు వేస్తాం. తర్వాత దానికి ఏదైనా ఉంటే 3వ మందు కూడా కలిపి దాన్ని స్ప్రే చేస్తాం. మీరే ఇది చేసుకున్నారా? మట్టు మాదేనండి. మొత్తం 100% వచ్చిందా విత్తనం? ఏమన్నా పోవడము చనిపోవడం మొలక శాతం కూడా బాగుంది. మొలక శాతం బాగుంది. వేరుకుళ్ళు ఏమన్నా ఇబ్బంది? ఏరుకుళ్ళు కూడా రాలా. 10 ప్యాకెట్లు పోతే కాయకుళ్ళు దాకా వచ్చినాయి. కాయకులు వస్తే జమీరు కొట్టాలండి, మందు కొట్ట జమీరు నాటు కొట్టుకొని ఉండాలి. వర్షాల వలన ఎంతో కొంత తుప్పరు రాలేదు మొన్న, దానికి మందు కొట్టగానే కాయకులు. మేము జమీరు కొట్టు నాటు కొట్టు కట్టాం. మరి మొత్తం నాటులో సంబంధించిన మందులు సిమీర్ అని ఉంది, అది కూడా కొట్టాం. కాయక రంగు సంబంధించి సుక్క లేకుండా కొట్టాం. తాలు అయితే రాదు. నెక్స్ట్ మీరు ఇప్పుడు 5 ఎకరాలు అన్నారు కదా, నెక్స్ట్ కూడా ఇదే విత్తనం ఇదే వేస్తాం. ఏమైనా ఎకరాలు పెంచుతారు? ఇదేనా మీకు? భూమి అయితే పెంచుతాం, భూమి అయితే పెంచాము. ఇదే సొంత భూమి. విత్తనం అయితే నెంబర్ 1. మార్కెటింగ్ ఎక్కడ చేసుకుంటారు? మార్కెట్ ఖమ్మం, ఎదురు గుంటూరు ఇటుగా అమ్మేవాళ్ళం. ఖమ్మం అమ్ముతున్నాం, కొన్ని ఏసీలో పెట్టాము. ఇంకా మార్కెట్ మీద ఖమ్మం కూడా బాగా వస్తుంది. ఇది వెయిట్ వస్తుంది, వెయిట్ వచ్చింది. ఎందుకంటే వెయిట్ ఎందుకు వస్తానంటే పొటాషు అమ్మోనియా దానికి లిక్విడ్ చేసి మామూలుగా 20 కొడితే రాదు. పొటాష్ లో ఉన్న దమ్ము, ఎందుకంటే మేము ఒడ్లు పండిస్తాం కాబట్టి మాకు తెలిసి దీనికి ఏమి చేయాల్సి పాఠం కావాలి. సరిపోయింది వేయాలండి. ఏదో 20 ఏసీలే ఖర్చు తగ్గిపోయిందంటే కుదరదు. ఇప్పుడు మీరు 15 కట్టలు అయిపోయింది ఎకరం. ఇప్పుడు మంది ఎందుకు అంటున్నారు? ఇప్పుడు నేను 2 కట్టలు తెప్పిస్తాను. ఇప్పుడు ఇంటికి చేయలేక మళ్ళీ చూద్దాం ఒకసారి. మంది కట్టలు వేయాల్సిందే. ఇందులో ఇప్పుడు కాయలో విత్తనాలు కూడా బాగున్నాయి, బాగా ఉండే విత్తనాలు, అసలు డౌటే లేదు. విత్తనం పరగలేదు. విత్తనాల సంఖ్య విత్తనాలు ఎక్కువ ఉంటే మనకు కాటా వస్తుంది. అది దానికి పొటాషు అమ్మోని ఏంది దిగుబడి రాదండి. చూపెట్టుండి చెట్టు చూద్దాం, ఒకటి చూపెట్టండి. మంచి అన్ని బాగున్నాయి. మండ తీసి చెప్తా. ఈ మండ దాంట్లో దాంట్లో ఇరుకుంది, అది తీ. సరే ఏదైనా చూపెట్టలేకుండా చూపిస్తా. ఇదిగో చూసుకోండి ఒకసారి. ఎందుకంటే రైతు చూస్తే ఇదిగో చూడండి ఒకసారి. అనుభవం ఉన్న రైతులకు ఇప్పుడు ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. రెండో స్టెప్, మూడోది మళ్ళీ పోతా. ఈ పూత వచ్చేది మూడో స్టెప్. ఆ రెండో స్టెప్ అప్పుడే మేము కొద్దిగా మోసపోయిన దాన్ని. ఎట్లా మోసపోయింటే మేము బెట్టి వెళ్ళొచ్చాను అనుకున్నాం. ఆ రెండో స్టెప్ మోసపోయినాం. తర్వాత రాలిపోయింది. తర్వాత చూడండి ఒకసారి. ఓకే, బాగుంది. సరే తేజ మొత్తానికి చాలా మంది తేజ వెరైటీలు ఇదిగోండి. ఒకసారి ఇది కూడా చూసుకోండి సార్, ఇది కూడా పెట్టుకోండి ఒకసారి. మాకు అనుకూలమైన విత్తనం అనేది బాగా ఉంది, పర్వాలేదు. ఇది కూడా చూడండి, పెట్టుకోదగ్గ విత్తనం. అది ఒక విత్తనం పెడితే ఒకటైతే చేను పడింది అంటారు, అట్లా పండదు. మంచి విత్తనం అని చెప్పి ఏదో పండుతుందంటే గాలి కట్టా పండుతుంది. దాని చేసే పసిపెరగాల పొదేం చేయాల్సిందే. విత్తనం మంచిది ఉండాలి, అన్ని చేయగలిగితే టైం ప్రకారం మెయింటైన్ చేయాలి. విత్తనం విత్తనం మంచిదని చెప్పి మనం దాని వెనక తోడపోతే చూడనట్టే ఉంటది. అబ్బాయి బాగుండని చెప్పి వాడి ముఖాలు తోడిపోతే ఎట్లుంటది. అది మిరప తోట కూడా అంతేనండి. అది ఇది మనకు వీళ్ళు చెప్పేది ముఖ్యంగా ఏంటంటే వీరు కరెక్ట్గా మీరు విత్తనం ఏ విధంగా కరెక్ట్ విత్తనం ఎన్నుకోవడం జరిగిందో దాని ప్రకారం వీరు స్ప్రేలు కూడా వీరు చాలా అనుభవం ఉంది, చాలా బాగా చెప్తున్నారు రైతు. వీరు కరెక్ట్ 4 డేస్కి ఒకసారి స్ప్రే చేస్తున్నారు, ఫెర్టిలైజర్స్ కూడా కరెక్ట్ వేస్తున్నారు. మీరు చాలా హ్యాపీగా కూడా ఉన్నారు. వీరి యొక్క సస్యరక్షణ చర్యలు కూడా బాగున్నాయి. ప్రతి రైతు ఈ విధంగా చేసినప్పుడు మీరు మంచి విత్తనం తీసుకున్నప్పటికీ మీరు స్ప్రేలు కరెక్ట్ చేస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అడగండి. సో ధన్యవాదాలు.